కానీ అదే మనము పెద్ద వయసు వచ్చేసిన మన తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చేస్తారు. మనం ఈ వయసుకి వచ్చేస్తాం, మన తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చేస్తారు. వృద్ధాప్యం వచ్చాక తల్లిదండ్రులకి కొంతమంది కొంచెం చేదాస్తం కూడా పెరుగుతాయి. చేదాస్తం, చెముడు అలాంటివి కొన్ని శరీర బలహీనతలు వచ్చేస్తాయి. చిన్నప్పుడు మనం ఏది అడిగినా మన తల్లిదండ్రులు మనకి ఎంతో ప్రేమగా, ఓర్పుతో, సహనంతో అన్నీ చెప్తారు. మనం ఏది అడిగినా అన్ని భరిస్తారు. మనం ఏం చేసినా భరిస్తారు, అలా చేసినా మనం ఎంత ఇబ్బంది పెట్టినా భరిస్తారు. కానీ మనం పెద్దవాళ్ళం అయ్యాక మన తల్లిదండ్రులు మనల్ని కొంచెం వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టినా, వాళ్ళకి కొంచెం చేదాస్తంగా మాట్లాడినా మనం ఏం చేస్తాం? విసిగేసుకుంటాం. చిన్నప్పుడు చేసే మన చిప్పి పనులు, మన తెలియని అమాయకు మాటలు ఇవన్నీ వాళ్ళు భరిస్తారు. కానీ మనం వెంటనే అవన్నీ మర్చిపోతాం అనమాట. పెద్ద ఎదిగిపోతాం, పెద్దోళ్ళు అయిపోతాం కదా. పెద్దోళ్ళు చేసి మాటలు, వాళ్ళు మతిలేక మాట్లాడే మాటలు ఏంటి, వాళ్ళు చేసి చెవుడు వల్ల వాళ్ళు పెట్టే ఇబ్బంది వల్ల మాటలు కనబడక వాళ్ళు పెట్టేవాళ్ళు అన్నీ మనం ఏమనుకుంటాం? విసుక్కుంటాం. కానీ తల్లిదండ్రులు బిడ్డలని ఎప్పుడు విసుక్కోరు, బిడ్డలే తల్లిదండ్రులని విసుక్కుంటారు. కానీ మన యేసు ప్రభువు కూడా మనకి ఎన్నో భయంకరమైన పనుల వల్ల మన మాటలు, చూపులు, తలుపులు, హృదయాలోచనలు అన్నిటి ద్వారా ఎంత హింసించిన రోజు ఎన్నో మాటలు మనం కొన్నాళ్ళతో కొట్టిన, సిలువ వేసిన యేసు ప్రభు గారు మనకి కుమారుడిగా జన్మించినా కానీ ఆయన మనల్ని సహిస్తూ ప్రతిరోజు మనల్ని భరిస్తూనే ఉన్నారు. కాబట్టి మనం ప్రతిరోజు మన అనుదిన జీవితంలో మనం ప్రతిరోజు సరి చేసుకుంటూనే ఉండాలి. మనం నిత్య విద్యార్థులు. ఎప్పుడు కూడా మనం చేసే ప్రతి పనిలో, ప్రతి మాటలో, ప్రతి తలంపులో మనం దేవుడి వాక్యంలో ప్రార్థన ద్వారా మన పాపాలని దేవుడి ఎదురు ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ మరలా చేసి తప్పులే చేసుకోకుండా పోకుండా ఆయన మరలా హింసించకుండా మనం సరి చేసుకుంటూ దేవుడి కొరకు